కేశవరావు. ఈ స్కిట్ ని చూసి మనందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు తన బ్రదర్ రాబోతున్నాడు. ఎవరనుకుంటున్నారు? భూపతిరాజు. లెట్స్ పుట్ హ్యాండ్ టుగెదర్. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. ఎవరు? అయ్యగారు పాలు. పాల తోడు పెట్టి పెరిగిన తర్వాత సాయంత్రం తీసుకోనరా. ఎవడరా పడుకోని? ఎవరు? న్యూస్ పేపర్. అరే మొత్తం చదివేసిండు. సాయంత్రం ఫోన్ చేస్తా న్యూస్ ఏంటో చెప్పు. ఎవరు? ఎవర్రా? ఎవర్రా పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోనివ్వరు. ఎవరు? నానా నన్ను ఆశీర్వదించండి నానా. భూపతిరావు, బ్రదర్ ఆఫ్ కేశవరావు. టైం ఎంత అయిందిరా? టైం కనుక్కోడానికి ఇక్కడ దాకా రావడం నానా. ఫోన్ చేసి నేను చెప్తాగా. పదైంది నానా. ఇప్పుడు వరకు కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇచ్చారు, ఇంకేం వెళ్తాం? ఏంటి టీసీ? అదే టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నాన్న. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. బ్రదర్ ఆఫ్ కేశవరావు. వెరీ గుడ్ అన్న. ఏంట్రా అక్కడ అగ్గిపుల్లలు? అంటే నానా నేను రేపు ఎగ్జామ్ ఉంది నాన్న. నైట్ స్టడీస్ చేశానా. రాత్రి 2 దాకా అలాగే నిద్రపోకుండా చదివా. కళ్ళు రెప్పలు మూసుకోకుండా ఉండడానికి ఇలా పెట్టుకొని చదువుతున్నా. అదిరా సన్నా భూపతిరావు అంటే ఎలాగుండాలరా? సరే వచ్చి ఎంతసేపు అయింది? ఎలా ఉన్నారు నాన్నగారు అడగవేంటి? గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతానా? దేవుడిని మమ్మల్ని చల్లగా చూసుకోమని అడుగుతానా? నువ్వు మాకు దేవుడు నానా. నాకు నువ్వు ఏంట్రా అది? నానా ఇది గ్రీన్ టీ నానా. రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడానికి అలాగే తాగుతుంటామాట. నాకు కొంచెం వద్దు, ఇది రాత్రి మీరు నేను తాగేస్తా. మీరు మళ్ళీ ఇస్తాను లేదు. నానా మీరు ఎక్కడ కూర్చోండి, నేను లోపలికి రండి సర్దీసి వచ్చేస్తాను. అదే స్నానం చేసి వస్తాను. వెళ్ళు. అరే నానా నానా ఎట్రారా? నానా నువ్వు బాగా చదువుకుంటున్నావని నీకు సంబంధం వచ్చిందిరా. అమ్మాయికి కూడా నువ్వు నచ్చావంటరా. అమ్మాయి అంటే ఎలా ఉంటది నానా? బ్రదర్ ఆఫ్ కేశవరావు. బాబు గారు, వరుణ్ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు. మీ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు. నువ్వు ఇలాంటి వాడిని ఎప్పుడైనా చూసావా? అస్సలు చూడలే. బాబు ఫోన్. హలో డార్లింగ్, ఎక్కడా? నేను ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇంట్లో ఎవరులేరుగా? సరేనా? ముద్దు పెట్టే పెట్టు. నాన్న బుజ్జి కన్నా, ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకొని మాట్లాడు. నానా ఎవరు? ఇది ఫోన్ చేసిందండి. మాట్లాడు. డార్లింగ్ హలో, ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తానా. ఏ దొంగ, ఒక్కడవే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసావా? లాస్ట్ టైం అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే, నేను చొక్కటి ఒక్కటి. అబ్బా ఇప్పుడు అబ్బా వెయిట్ చేయి వచ్చేస్తున్నా. ఎన్ని తెలియకుండా చేస్తారు ఇంట్లో. నువ్వు సిగ్గుపడ్డా కదా నీ గురించి. ఎన్ని చెప్పండి అక్కడ నీ గురించి. ఇప్పుడు అది వస్తుంది. అది వచ్చిన తర్వాత నేను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనని చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చినట్టే లెక్క. నీ కాసులో చిల్లి కళ్ళ కూడా
ఎవడీడు? అతను మా మా పని మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనుని పనులాగా ఉండరా, మా పనిలో కట్టమొస్తావే ఎలా? చెప్తావేంటి? భూపతిరావు. భూపతిరావు అంటే ఏంద్రా? పని మీరా సగమే పేరు. భూపతిరావు. అది కరెక్ట్ ఉంది. తుయ్ బంగారం ఆ, చిట్టుకన్నా, ఆ. ఈ చైన్ మీ డాడీది కదా, అవును డాడీ ఇదే. ఇది నాకు ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు చెప్పేస్తానే. ఏయ్. అయినా ఇప్పుడు మా డాడీకి ఏం చెప్పాలి సడన్ గా చేయని అడిగితే? అదేంటి, నువ్వు ఆ రోజు నాకు ఉంగరం ఇచ్చావు కదా, అది పోయిందని చెప్పావు కదమ్మా. ఉంగరం అక్కడ ఇచ్చారా బాబు గారు? ఆ, ఉంగరం మీకు చాలా బాగుంది అమ్మగారు. థ్యాంక్స్ అన్నా. గో పని చూసుకోపో. డార్లింగ్ నాకు 30,000 కావాలి డార్లింగ్. ఎలా అవుతాయి ఇప్పుడు 30,000 అంటే? ఎలా అంటావేంటి, మీ డాడీకి చెప్పు. ఇగో లాస్ట్ టైం ఇచ్చావు కదా 60,000 స్కాలర్షిప్ కట్టాలి. ఎక్కడున్నాడు తల్లి మా నాన్న? 60,000. 60,000 కాదు, అంతకన్నా ముందు 3 lakhs కూడా ఇచ్చాడు. 3 lakhs. భూపతిరావు. కావాలంటే ఇంకా అడగండి అమ్మగారు, ఇస్తాడు. నీకెందుకు రా, పని చేసి తీసుకురా పో. ఏంట్రా, గట్టిగా కమాన్ సన్నీ. అరే లే నువ్వులే, ఏంటి? ఆడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాను. కొట్టు కొట్రా, తప్పే. కొట్టాయి పెద్ద అన్నాడు కదా, కొట్టు. అమ్మగారు అడుగుతున్నారు, కొట్టండి గారు. చిన్నప్పటి నుంచి ఉయ్యా చప్పా. ఉయ్యాలు చెప్పాలి చాలు, కొట్టు. ఇలా కొట్టాలరా. భూపతిరావు. భూపతిరావు లోపలేడు నడ. ఇగో బంగారం, అదంతా పోనీ కానీ మన పెళ్ళి ఎప్పుడు? ఇప్పుడు పెళ్లి మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్పి చేసుకుంటా అని చెప్పా కదా. మీ అమ్మా నాన్నకి చెప్తావా? చెప్పనన్నావు కదా, వాళ్ళని చంపేసి చేసుకుంటా అన్నావు కదా. ఎలా చంపేస్తారు? ఇదిగో నేను చెప్తారా, ఆడు చెప్పలేడు కానీ వద్దులే ఇప్పుడు అన్ని ఎందుకే? అమ్మగారు చెప్తున్నారు. ఇంత బండరాయి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ నెత్తి మీద టెపిల్ కొడతాడు. అలా కూడా చావలేదనుకో, పీక మీద అరే ఇక్కడ పోతారు, ఇక్కడ రా, ఇక్కడ రా. పీక మీద కాలేసి ఇలా నలిపేసి చంపేస్తాను. భూపతిరావు. భూపతిరావునే. ఇగో వాళ్ళ మదర్ ఉంటది కదా, వాళ్ళ మదర్ కి అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను. నువ్వెందుకు ఇట్లా ఫీల్ అవుతావు? నడు చేసుకున్నాడు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఇదేవాడు? మన పనుడు. పనున్నాయి. పనుడు ఏం పేరు? భూపతిరావు. కబాలీరా అన్నట్టు చెప్తావేట్రా? చాలా టెన్షన్ ఉంది. సిగరెట్ కాల్చి సిగరెట్ 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 సిగరెట్. నాకు అలవాటు లేదు కదరా సిగరెట్. ఊరుకో నువ్వు మరీనే. దొరికేదే. నాకు అలవాటు లేదు కదరా. నాకు చెప్తా తాగా. సిగరెట్. ఎత్తరట్టా కాదు, సిగరెట్టే. అదే అగ్గిపెట్టి. తప్పురా రే. భూపతిరావు. బోపరం లేవు, హోటల్ ముందు ఉంటారు కదా, కార్ రాగా డోర్ తీస్తా ఉన్నావు. బోపత్రం పనుడు ఆర్టిస్ట్ రా. పనోడు. శాలరీ ఎంత ఇస్తావు? 5,000. 10,000 పెర్ఫార్మెన్స్ చేస్తారండి. ఏంటి ఆరారా? ఏంటాడు? వద్దురా తండ్రి లాంటోడురా. అమ్మ ఎవడంట ఆడిగలిగించు. కమాన్ భూపతిరావు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి కానీ చూపుకున్నారు. అరే భూపి, ఏంట్రా అవార్డు వచ్చి పెడతావు? ఒరే భూపి అని పిలిచా. ఆ బ్యాగ్ లో మందు ఉంటుంది భూపి. మందు కలపరా. పడింది ఎండ్లో.
అయ్యారు ఈ లోపల హెడ్ అవుతుంది, టీ పట్టరా ఫస్ట్. ఏంట్రా మీరు? అరే నా మాట నిలిపో. అయ్యగారు తీసుకోరా. ఆయన టీ అలవాటు ఉందిలే. ఏంట్రా ఎంత షూర్ వేస్తావా? ఇలా టీయే లేదు. చూస్తావరా కొట్టు. పోతురా తప్పురా రే, తండ్రి లాంటోడ్రా. ఒరే మీ నాన్న చాలా అమ్మనబుద్ధి తిట్టా కదా ముందు. ఏంట్రా వాళ్ళ నాన్న చాలాసార్లు బూతులు తిట్టా అంటున్నా. అరే నేను ఎప్పుడు తిట్టారా? చాలా తిట్టా కదరా. ఏ వద్దురా నా మాట రా. దేనికోసమే కదా మీకు చిన్నప్పుడు. ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారు నువ్వు? ఒక్కోసారి మీ నాన్న ఊహించుకొని కొడుతుంటావు కదా. ఆలోచిస్తాడు ఇదే మా నాన్నగో. ఏరా నెలకు 15,000 పంపిస్తే ఏం సరిపోద్దారా? అమ్మాయిలతో తిరగొద్దా, పబ్బులకి వెళ్ళొద్దా, షికారులు చేయొద్దా? 10,000 తప్పురా పాపం రా, వదిలేరా. మా నాన్న అయితే ఏం చేస్తా తెలుసా? అరే కొట్రా మీ నాన్న తెల చేస్తావు. నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా అంతే. నన్ను నువ్వు అయ్యగారు అమ్మగారు ఒక్క మాట అండి. ఒకవేళ నేను ఫాదర్ని అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో ఇలా ఆర్టిస్ట్ అనుకుంటా. భూపతరా సూపర్. ఫ్రెండ్ అలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెడగొడతారా? ఇద్దరు మగాళ్ళు ఉంటాను ఇంటికి ఎగేసుకుంటూ ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అంతే, ఇన్వాల్వ్ అయిపోతున్నావు. ఆయన బాగా చేసావు, సూపర్. రే ఈ వీకెండ్ అలా బ్యాంకాక్ వెళ్దాం. మీ డాడీకి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు రా. హలో స్పీకర్ ఆన్ చేయి. నానా చెప్పమ్మా. నానా నాకు 2,000 కావాలనా? 2,000 కాదురా, 2 లక్షలు. 2 లక్షలు కావాలనా? 2 లక్షలు సరిపోతాయి. పక్కన జాకెట్ వేసుకున్నాడు ఒకడు, బ్రౌన్ షర్టు, రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయికి సరిపోతాయి. అవి చూడు. 4 మీ నాన్న మన కూడా తెచ్చాడు. నీకు నా కొడకలా అర్థం కదా, వెనక్కి చూడండి రా. ఇంకెన్ని లక్షలు కావాలి డబ్బులు? అది పన్నోడే కదరా. పోనోడు కదే మా నానేని అమ్మాయి ఇప్పుడు దాకా. ఈరోజు నా బర్త్డే ఆశీర్వదించండి. పరిగెట్టు. మీ కొడుకుకి నన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో. బ్రదర్ ఆఫ్ కేశవరావు. నన్ను ఏమన్నట్లు నేను బ్రతికిపోయా. ఉంది నీకే ఫైనల్ టచ్. వెళ్ళిపోతారండి నాన్న, ఏదో ఒకటి అనండి నాన్న. నాన్న అలా వెళ్ళొద్దు నాన్న, వీలైతే శిక్షించండి, లేదని ఉన్నాను గుర్తించండి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది బాబు సార్. చాలా బాగుంది, రో. మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఎప్పుడు డైలాగుల మీద డిపెండ్ కాకుండా సిచ్యువేషన్ మీద డిపెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా నీ రియాక్షన్ కి సుధీర్ రియాక్షన్ వస్తుంది. అలా డైలాగులకి మీ రియాక్షన్ భలే వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సార్. హిలేరియస్ గా ఉంది. రోజా గారు చాలా బాగా అనిపించింది నాకైతే. ఫోన్ ఏదైతే స్పీకర్ పెట్టి వింటావు కదా, అవును మేడం. అమ్మాయి కిస్ చేయగానే ఇలా ఇలా చేసి కిస్ చేస్తా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు నవ్వు. అండ్ నీ కొడుకు సుధీర్ మాత్రం పక్కా ఒరిజినల్ క్యారెక్టర్. రియాక్షన్ అసలు ఇలా 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 అలా, అసలు ఆ వాయిస్ లో వేరియేషన్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్, నిజంగా బ్రహ్మాండంగా ఉంది.